వందనాలు. అస్సలాము అలైకుం. నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి అబ్రహాము కుటుంబంలో సేవకురాలు కోల్పోయి ఉన్నారు. సేవకురాలు ఆత్మ శాంతించి పరలోకం రాజ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమె లేని లోటు దేవుడు తీర్చాలి, వాళ్ళకు ధైర్యపరచాలి. దేవుడే వాళ్ళకు ఆశీర్వదించాలి. బిడ్డలకు తల్లి లేని లోటు, మరి సేవకులకు సేవకురాలు లేని లోటు ఆయనే తీర్చాలని మనం ఆయమ కోరుకు ప్రార్థన చేద్దాము. నా దేవా, నా రక్షకుడా, సేవకురాలు మీ యాత్ర ముగించారు. ఆ భూస్థాపంలో తోడుగా ఉండి మంచి అనేకుల మంది నడిచి ఆమెను ప్రార్థించటానికి సహాయము దయచేయండి. కుటుంబానికి లేని లోటు తీర్చి మీరే ధైర్యపరిచి బిడ్డలకు ఆశీర్వదించండి. వాళ్ళ బిడ్డలు చదువుల్లో మంచి జ్ఞానంతో మంచి ఉద్యోగాలతో ముందుకు నడిపించండి. మీరే నాయన, మీ రెక్కల కింద భద్రపరచండి. మీరే ఆశీర్వదించండి. ఘనమైన కార్యము మీరు జరిపించండి. మీ నామానికి మహిమ తీసుకురండి తండ్రి. నీ చిత్తంలోనే ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ ఘనత అయ్యా. యేసయ్యా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు అయ్యా. అయ్యా మరి నాయన గొప్ప దేవ, భూస్థాపంలో తోడుగా ఉండి అందరూ ప్రార్థన అయ్యా బిడ్డలకి ఇవ్వండి, ఆశీర్వదించండి, ఘనపరచండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రం. ఏ ప్రాంతాల నుంచో మరి జిల్లా గ్రామాల నుంచో మరి సేవకులు నడుస్తుండగా మీ కాపుదల ఉంచి క్షేమకరంగా అక్కడికి నడిపించండి. సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో ఈరోజు మరి ఒక సేవకురాలు దేవుడి చిత్తంలో వెళ్ళిపోయారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరి కొరకు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం.